నిన్న మా ఇంట్లో దావత్ అయితే చికెన్ చేసిన గార్లిక్ ఫ్రై చికెను మీకు కూడా చూపిస్తా రండి. పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా. నేను ఈ చికెను 650 గ్రామ్స్కి చేస్తున్నాను. మీరు కనుక కిలోకి చేసుకున్నారనుకో ఒక పెద్ద సైజును ఇంకొక సగం వేయండి, ఏం కాదు. కానీ తర్వాత దాన్ని పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్ని ఫ్రైలోకి పొడుగ్గా కట్ చేస్తే బాగుంటుంది అనమాట. నిన్న దావత్ అయితే ఇదే చేశాను. మా ఊళ్ళో అయితే తినేసిర్రు, చెయ్యంగానే తినేసిర్రు ఈ కర్రీని. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను గార్లిక్ వేస్తా అని చెప్పిన కదా, దానికోసం ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు $40 పడింది. మీరు కూడా అమెజాన్లో చూడండి. మీ కరెన్సీలో చెప్తే 3500 అయి ఉంటుంది. కానీ ఇదే ప్యాన్ వాడాలంట, మంచిదంట. చూసుకోవడం వల్ల మీ ఇష్టం. క్యాన్సర్లు అవి ఇవి రావంట. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసేయండి. నావి మెజరింగ్ స్పూన్లు అనమాట. మీ దాంట్లో చెప్తున్నాను నేను, మీ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లన్నా 1 టేబుల్ స్పూన్ అన్న ధనియాలు వేసేయండి. వేసిన తర్వాత 7-8 ఎండుమిర్చిలు వేసేయి. వేసిన తర్వాత ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసేయి. గవి ఎన్ని రెక్కలు ఉంటాయి అంటే కౌంట్ చేయాలి, నాకు కూడా తెలియదు. తర్వాత ఆ యాలకుల అవేంటి లవంగాలు వేసేయండి. వేసిన తర్వాత బాగా ఒకసారి లో ఫ్లేమ్లో బాగా ఒకసారి కలపండి. లో ఫ్లేమ్లో పెట్టండి, జల్ది అయిపోతుందని మళ్ళీ మీరు హై ఫ్లేమ్లో పెట్టిర్రు అనుకో మొత్తం మాడిపోతాయి. తర్వాత ఒక 4 గార్లిక్ తీసుకోండి. అది పొట్టు తీయకండి, ఎందుకంటే మిక్సీ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవరు చికెన్ వేస్తాం కదా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ చేద్దాము. చూడండి, ఇట్లా కచ్చా పచ్చాగానే మిక్సీ చేసుకోవాలి. ఆ మిరపకాయ అనేది కనిపించాలన్నమాట. ఒకవేళ మిరపకాయ మీది ఫుల్గా అయిపోయిందనుకో, మంచిగా మనం చికెన్ ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న మిరపకాయలు మళ్ళీ తీసి సగం కట్ చేసి వేయండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా నూడిల్స్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, లోతు గిన్నె, అట్లాంటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్నావు కదా ఆ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపేసేయి. ఇప్పుడు మంచిగా ఇట్లా కలిపేసేయి. ఇది గిన్నెలో చేస్తేనే మనం ఇట్లా నూడిల్స్ ఇట్లా పైకి ఎగిరేసి చేస్తారు కదా, ఇట్లా చికెన్ కూడా ఇట్లా పైకి ఎగిరేసి చేయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు జర్రంతా ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఏంటంటే ఆనియన్స్ జల్దీ మగ్గుతాయి అన్నమాట. మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రాకపోయినా పర్వాలేదు, కానీ ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బాగా ఒకసారి కలిపేసేయండి. ఈ ఆనియన్స్ నాకు ఇట్లా అవ్వడానికి ఒక 3 మినిట్స్ పట్టుంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే గార్లిక్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కాకపోతే నేను పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఫ్రెష్ దంచుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నది తీసేయకండి. ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది ఫ్రైలోకి. బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. జర్రంత పసుపు, అది అంటే ఫుల్ స్పూన్ కాదు, స్పూన్లో సగం కూడా ఉండదు అనుకుంటా, కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ జర బ్రౌన్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా, ఇట్లయితేనే బాగుంటుంది. పచ్చిగున్నప్పుడే వేసేయకండి మీరు అన్నీ. మంచిగా కడుగు పెట్టుకున్న చికెన్ వేయండి. ఇది నేను సాల్ట్ను వెనిగర్ను పసుపు వేసేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను, అదే అనమాట. ఇప్పుడు వేసేసి, యాక్చువల్లీ చికెన్ కడగొద్దు అంటారు, కానీ నేనైతే ఇవన్నీ వేసే కడుగుతాను, అప్పుడే బాగుంటుంది, అప్పుడే తినాలనిపిస్తుంది కూడా. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే వాటర్ వస్తుంది కదా చికెన్లోకి, అప్పుడే ఉడుకుతుంది అనమాట. వాటర్ మొత్తం మనకి పోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇట్లా వచ్చింది అనమాట నాకు. అంటే వాటర్ మొత్తం, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒక ఫుల్ స్పూను కారం వేసేయండి. వేసేసిన తర్వాత జీలకర్ర వేసేయి జర్రంతా. తర్వాత ధనియాల పొడి కూడా వేసేయి. జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఇంకా గరం మసాలా, ఈ మసాలాలన్నీ ఈ స్టేజ్లోనే వేసాయి. వాటర్లో కలిసి ముక్కకి బాగా పడుతుంది అన్నట్టు ఈ స్టేజ్లో వేసేసి జర్రంతా ఒకసారి బాగా కలిపేసేయి. మంచిగా కలిపేసిన తర్వాత జర్రసేపు అంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి. ఉంచిన తర్వాత ఇట్లా నూనె ఇట్లా పైకి తేలింది కదా, ఇప్పుడు మీరు ఇందాక మసాలా పెట్టుకున్నారు కదా, మసాలా రుబ్బి పెట్టినారు కదా, గది కూడా వేసేయండి. 2 చెంచాలు
నేనైతే మొత్తం వేసేసిన. మీకు మొత్తం మంచి ఫ్లేవర్ కావాలంటే మొత్తం వేసేయి. తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి టాస్ చేస్తా అంటే ఇప్పుడు ఇది జర్ర హై ఫ్లేమ్లో పెట్టు బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పెట్టి బాగా ఒకసారి కలుపు, మంచిగా ఉంటుంది అన్నట్టు. బాగా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి కసూరి మేతి వేయి. ఏ నాన్ వెజ్లో అయినా కూడా కసూరి మేతి వేస్తే సూపర్ ఉంటుంది. జర్రంత కసూరి మేతి వేసి ఇక్కడే అసలైన మజా అనమాట. రెండు స్పూన్లు ఫుల్ స్పూన్లు వేస్తా అంటే మీ ఇష్టము. 2 స్పూన్లు నెయ్యి వేసి జర్ర ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టి టాస్ చేయండి. ఇప్పుడు వస్తుంది స్మెల్, సూపర్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం ముక్క అయినదో లేదో అని చెప్పి. యాక్చువల్లీ చికెను 165+ ఉడకాలన్నమాట. చూడండి చెక్ చేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనకి 178 వచ్చింది అని అంటే అయిపోయినట్టే. ఎప్పుడైనా 165+ ఉండాలి చికెను. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ లాస్ట్కి 1 మినిట్ అట్లా హై ఫ్లేమ్లో నూడిల్స్ చేసినట్టు టాస్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు అన్నంలో పెట్టి చూపిస్తున్నా కానీ మేమైతే సగం ఉత్తగే తినేసినాం. బాగుంటుంది. మీరు నెయ్యి ఇంకేం వేసుకొని అవసరం లేదు, ఇట్లా అన్నంలోనే తినేయచ్చు. సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఇదైతే మర్చిపోకండి. బాయ్.